సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలనమైన తీర్పు తీసుకుంది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది మహబూబాబాద్ పట్నం. ఆ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు. గ్రామంలో 6 ఓటర్లు మాత్రమే ఉన్నారు, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు. దీంట్లో ఒకరు సర్పంచ్గా, అలాగే 3 వార్డులకు సంబంధించిన స్థానాలని రిజర్వ్ చేశారు. 6 ఎస్టీ ఓటర్లు ఒకటే వార్డులో ఉండడంతో మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు నిలదీసింది. వివరణ ఇచ్చేంత వరకు ఇటు మహబూబ్పట్నం పంచాయతీ ఎన్నికపై స్టే విధించింది. సో ఒక్కసారిగా మనం చూస్తే కనుక గతంలో ఇటు ఆగస్టులో కూడా హైకోర్టుకి పిటిషన్ దాఖలు చేశారు. ఇటు మంగపేటకు సంబంధించి కొన్ని గ్రామ పంచాయతీలో ఉన్నాయి కూడా, వాటిని కూడా స్టే విధించాలని హైకోర్టు గతంలో కూడా ఒక డెసిషన్ తీసుకుంది. సో మొత్తం మీద ప్రస్తుతం కూడా ఇటు మహబూబ్పట్నం పంచాయతీపై హైకోర్టు స్టే విధించింది. ఎస్టీకి సంబంధించి రిజర్వేషన్ ఇక్కడ వచ్చింది. సర్పంచ్గా ఎస్టీ ఉన్నాడు, ఇంకా 3 వార్డులు ఉన్నాయి. ఆ 3 వార్డుల్లో ఒక వార్డులో మాత్రమే 6 ఓట్లు, ఎస్టీలకు సంబంధించిన 6 ఓట్లు ఉన్నాయి. మిగతా 3 ఓట్లు మిగతా 2 వార్డులలో ఓట్లు లేకపోవడంతో హైకోర్టు దీనిపై స్టే విధించింది. దీనిపై క్లారిటీ వచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి చెప్పుకొచ్చారు.